ఏ డైరెక్టర్కైనా ఒక ఫార్మాట్ ఉంటుంది. అలాగే ప్రశాంత్ నీల్కు ఒక ఫార్మాట్ ఉంది. ఏ సినిమా అయినా డార్క్లో తీస్తాడు. అలాగే 2 భాగాలుగా కథను చెప్తాడు. మరి ఇదే ఫార్మాట్లో తారక్ మూవీ కూడా తెరకెక్కుతుందా అంటే 100% అంటున్నాయి శాండల్వుడ్ వర్గాలు. కేజీఎఫ్ ఎన్ని భాగాలు అంటే 2 భాగాలు. ఇంకో సీక్వెల్ లైన్లో ఉంది. సలార్ విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ పార్ట్, ఆ తర్వాత సెకండ్ పార్ట్ రానుంది. ఇప్పుడు ఇదే ట్రెండ్ను ఎన్టీఆర్ మూవీకి కూడా అప్లై చేయనున్నాడు ప్రశాంత్ నీల్. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చిన కథలు వేరు, ఇప్పుడు ఎన్టీఆర్ కోసం అతను రాస్తోన్న స్టోరీ వేరు. టైగర్ ఇమేజ్ కు తగ్గట్లు పాన్ వరల్డ్ ను షేక్ చేసే మూవీని ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. సో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ కూడా 2కు మించిన భాగాలుగానే ప్రేక్షకుల ముందుకు రానుందని శాండల్వుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఆల్రెడీ సీక్వెల్స్ కు అలవాటు పడిపోయాడు. ఎందుకంటే దేవర సీక్వెల్స్ ఫిక్స్ అయిపోయాయి. ఫస్ట్ పార్ట్ ఏప్రిల్లో రిలీజ్ కానుంది. ఆ తరువాత బాలీవుడ్ లో వార్ 2 అనే సీక్వెల్లో నటిస్తున్నాడు. ఇక RRR 2 లైన్లో ఉంది.